ఘోర బస్సు ప్రమాదం ఇప్పటికే మనకు తెలిసిందే. అనేక మంది మృతి చెందారు. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తమ ప్రాణాలను దక్కించుకున్న పరిస్థితి. అందులో ఉన్న వ్యక్తే, ప్రాణాల నుంచి బయటపడ్డ వ్యక్తే రామారెడ్డి. ప్రస్తుతం ఎంజీ రామారెడ్డి ప్రస్తుతం మనం బాధితులతోనూ ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ప్రత్యక్షంగా బస్సు ప్రమాదం జరిగినటువంటి తీరు అనేది ఆయన కళ్ళ కట్టినట్టు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి మనం ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి రామారెడ్డి గారు, అసలు ఎట్లా ఉండే పరిస్థితి ప్రమాదం జరిగినప్పుడు? యాక్చువల్లీ మేమైతే ఆ టైంలో పడుకుని ఉన్నాను సార్. లోపల పడుకుని ఉంటే ఈ బ్యాక్ డోర్ ఫుల్గా దబదబా గుద్దుతున్నారండి. బ్యాక్ ఎండింగ్ డోరు గుద్దుతున్నారు. ఆ గుద్దుతంలో నాకు మెలకు వచ్చి ఏంటి అని అడిగి లోపే మొత్తం లోపలంతా పొగ. ఇంక ఎవరో ఏమున్నారో తెలీదు, ఎంతమంది ఉన్నారో తెలీదు. అరుపులు కేకలతో వేస్తున్నారండి. ఈలోగా ఏంటి అని అడిగే లోపు బద్దలు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల నుంచి దూకుతుంటా నన్ను కూడా చేయి పట్టుకుని ఒక ఆయన కాలు ఒక ఆయన చేయి పట్టుకుని లాగేశాడు, బయటకు లాగేశాడు. లాగేస్తాం నేను కిందకి నేల మీద తిరిగి బ్యాక్ సైడ్ నేల మీద పడిపోయాను సార్. నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు. అయిపోయి మేము ఆ టైంలో నేను ఈ మొత్తం వదలలాగా అలా ఒక 2 నిమిషాలు ఉండిపోయేటప్పటికి ఫ్రంట్ ఆల్రెడీ కాలిపోయి పేలిపోతుందండి బస్సు. ఫుల్ మంటలో టప్ 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 పేలిపోతుంది. మాకేమి ఇదంతా బ్లడ్, అంతా వర్షం. ఇలాగా ఒక 2 నిమిషాలు ట్రాఫిక్ కూడా మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయిందండి. అటు ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంక మేము లెగలేని స్థితిలో వాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు మమ్మల్ని లేపి ఎడ్జిల మీద కూర్చోబెట్టి ఇలాగా ఇన్నోవా కార్ ఎవరిదో తెలియదండి పాపం. సడన్గా వాళ్ళు వచ్చి నాతో పాటు ఇంకొక 2 కూడా ఉన్నాం. వాళ్ళు మొత్తం ముగ్గురిని మమ్మల్ని కారులో ఎక్కించుకుని హాస్పిటల్లో దేబెట్టి అక్కడ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతే, అక్కడ వరకు మాకు జరిగింది అది సార్. లోపల మీరు కిందకి దిగేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని లాగేటప్పుడు అసలు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే దాదాపు 40 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పలేము సార్. అసలు ప్రాణాలతో వచ్చామంటే అది దేవుడిదయ్యా. ఇక్కడ ఈ భూదేవతల్లి దండ పెట్టుకుని వెళ్ళాం, మళ్ళీ ఆ భూదేవతల్లి ఇక్కడ తీసుకొచ్చింది అంతే. అసలు ఇంకా బస్సు ఎక్కింది కూడా ఇక్కడి నుంచే. ఎందుకంటే ఇక్కడ కుక్కట్పల్లి నుంచి మీరు బయలుదేరి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడ ఉంటారు? మా బావగారి ఇంటికి వచ్చాం సార్. మా పాప బెంగళూరులో చదువుతుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తున్నాను సార్. యాక్చువల్లీ అక్కడ ఉంటాం మేము. ఈ చిన్న పని మీద వచ్చాను, బావగారిని కలిసేసి వెళ్దామని. బావగారిని కలిసేసి నిన్న ప్రయాణం పెట్టుకుని వెళ్తుంటే ఇది జరిగింది సార్. రామారెడ్డి ఇదే ప్లేస్ నుంచి బయలుదేరారు. నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఇక్కడి నుంచే బస్సు ఎక్కారు. మరి ఇక్కడే ఇదే ప్లేస్కి మళ్ళీ బతికి ఆయన ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. అయితే ఇక్కడ మీరు కీలక అంశం ఏంటంటే 40 మంది ఉన్నారు. మీరు మధ్యలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక బస్సు పరిస్థితి ఏ విధంగా ఉండే? మధ్యలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా? మధ్యలో ఇక్కడ మాకు ఇచ్చిన నెంబర్ బస్సు ఎక్కించలేదు సార్. వేరే బస్సు వాల్వో వేరే బస్సు ఎక్కించారు. వై జంక్షన్కి వెళ్ళాక మాకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో బస్సు నెంబరు ఆ బస్సులోకి షిఫ్ట్ చేశారండి. వై జంక్షన్ దగ్గర మీరు ఆ బస్సు వి కావేరీ ట్రావెల్స్ షిఫ్ట్ చేశారండి. మినీ వ్యాన్ కూడా కాదు, ఇక్కడ నుంచే బస్సు వేరే నెంబర్ బస్సు ఎక్కించి అక్కడ నుంచి పికప్ చేసుకుంటామండి. మీరు అందరూ అక్కడ వేరే బస్సుకి మారాలని మాకు ఇచ్చిన నెంబర్ బస్సుకి మార్చారండి. బస్సు లోపల అంతా కండిషన్ మాత్రం బాగుంది సార్. బాగుంది. స్లీపర్ బస్సే కదా? స్లీపర్ బస్సు అంతా బాగుంది. మిగతా మహిళలు, ఎందుకంటే మీరు ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా ఆర్తనాదాలు విన్నట్టు ఆడవాళ్ళు అందరూ ఉన్నారండి. భయానకం కదా సార్. అసలు మేమే బయటకు వస్తామో లేదో మాకే తెలియదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ క్షణం మనకి ఏంటనేది కూడా ఏమీ తెలియలేదు సార్. ఎవరు చెయ్యట్టు లాగారో తెలియదు, ఎవరు కింద పడేసారో కూడా నాకు తెలియదు. అసలు ఎవరు పట్టుకున్నారో కూడా నాకు తెలియదు. నేను లెగుతుం కూడా ఎలా లేసానో నాకు తెలియదు సార్. బయటపడ్డప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే మిమ్మల్ని ఎంతమంది ఉన్నారు మీతో పాటు? నాతో పాటు 2, నా తర్వాత నా మీద ఇంకొకటి పడ్డాడండి. ఆయన ఎక్కడ పడిపోయి తెలియదు కానీ నాకంటే ముందు 2 పడిన నేను అలా లెగలపోయామండి. లెగలపోయేటప్పుడు ఒక 2-3 నిమిషాలు సర్దుమాట అయ్యేటప్పటికి ఇది మంటలు పెద్ద మంటలు వచ్చి పేలుతుంటే ఇంకా మాకు అర్థం లేదు ఏంటో పేలిపోతుందని చెప్పి మేము అక్కడి నుంచి జస్ట్ ఎడ్జి కింద వాళ్ళు ఎవరో పాపం వర్షంలోనండి లారీ డ్రైవర్లు అందరూ మినీ కార్లు అందరూ వదిలేసి పరుగులు వాళ్ళందరూ. అటు ట్రాఫిక్ జామ్ ఇటు ట్రాఫిక్ జాము. వాళ్ళు ఎవరో ఎందుకో మరి అసలు అందరూ భయపడిపోయారు మమ్మల్ని చూసి. మాదంతా రక్తాలతో ఉన్నామండి. ఇంకొక ఆయన చెయ్యగడితే అయిపోయింది. వాళ్ళందరితో రక్తాలతో ఎవరి దగ్గర రాలేదు సార్. వాళ్ళు ఎవరో కారులో వచ్చి వాళ్ళు మా ముగ్గురిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి జాయిన్ చేశారు. అక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం ప్రతిసారి అరగంటకే సార్ ఎలా ఉన్నారు, సేఫ్గా ఉందా, మీకు లేదా, సేఫ్గా ఉందా లేదని ఆయన ఎవరో సఫీ గారు ఎవరో కానిస్టేబుల్ ఎస్పీ ఆఫీస్ నుంచి ప్రతి 1.5 నిమిషాలు చేశారు. మీకు ఏం వెళ్ళొద్దు, అన్నీ మేము వస్తున్నాం, మీరు అన్నీ చేస్తాం, మీకే చేస్తాం. వాళ్ళు పాపం
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మంచి నిమిషానికి అరగంటకి చాలా మూవ్ అయ్యి ఇచ్చారు సార్. మిమ్మల్ని బయట పడేసి నా ఫోన్కే చేసేవారు. అలా కనవాళ్ళు ఇద్దరు ఉన్నా సరే నా ఫోన్కే చేసేవారు. ఎలా ఉంది రెడ్డి గారు, ఎలా ఉంది, మీరు వెళ్ళొద్దు, లేకపోతే ఉండండి, మేము వస్తాం అని. అయ్యో పేర్లు నాకు తెలియదు కానీ డిపార్ట్మెంట్ పెద్ద పై పోస్ట్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు చేసేవారు సార్. అలా ప్రతిసారి చేశారు. మిమ్మల్ని ఒకరు ఎమర్జెన్సీ నుంచి రక్షించారు, ఇంకా ఎవరైనా రక్షించే ప్రయత్నం చేశారా? ఎందుకంటే వాళ్ళ ఆర్తనాదాలు, అరుపులు రక్షించడానికి అది ఉన్న చిన్న కిటికీ సందు సార్. అది పెద్ద మిర్రర్ కాదు, పెద్ద మిర్రర్ కాదు సార్. ఆ డోర్ కి చిన్న కిటికీ, చిన్న మిర్రర్. అది ఆ డోర్ చూడండి, మనకి పెద్ద బస్సులకి వెనకాల చిన్నది పెడతారు కదా సార్, అది డోర్ అండి, మిర్రర్ కాదు అది. దాన్ని గుద్దుతోటికి నేను లాస్ట్కి లేచాను. అప్పటి వరకు 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు గుద్దుతున్నారు నాకు తెలియదు. ఆ సౌండ్కి ఏంటి అని లేచేటప్పటికి మొత్తం పొగ లోపల ఈ లెఫ్ట్ రైట్ కాకుండా సెంటర్ అంతా కూడా పొగతోటి అరుపులు కేకలు, అందరూ అరుపులు, ఆడవాళ్ళు అందరూ అరుతున్నారు. ఇంకా నేను వెనక చూసి అటు వెళ్ళి లోపు కూడా ఛాన్స్ లేదండి. ఇలా ఒకడేమో ఇలా చేయి పట్టుకున్నాడు, ఒకడు ఇలాగా కాళ్ళెట్టుకు లాగేశారు సార్. నిజంగా ఈ రోజు మీరు ప్రాణాలతోనే బయటపడ్డారంటే భగవంతుని దయ. ఇదే రోజు మీ బర్త్డే అని కూడా తెలుస్తుంది. బర్త్డే రోజు భగవంతుని దయతో మీరు బయటపడ్డారు. ఇట్లా ఏం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదు సార్. దేవుడు సాయం చేశాడు, దేవుడు నిలబెట్టాడు అంతే.